హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివైనా, నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుగు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నావని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నావని అర్థం. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ, అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు 3 ముళ్ల బంధం అంటే. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నిన్ను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే. ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. పెళ్లి అనేది అందమైన పూల వనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మగవాడు గాలిపటం, అందని ఎత్తులకి ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు. ఆడది ఆధారం, అతడికి ఆధారం. ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు కానీ ప్రతిభను 10 మందికి ప్రదర్శించడం తెలీదు. విడివిడిగా దేనికి విలువలేదు, ఒక్కటైతేనే ఇద్దరికీ తిరుగులేదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమని, బాధని కళ్లల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. సో విన్నారు కదండి భార్యాభర్తల అనుబంధం గురించి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.